షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 2వ కీర్తన 8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఆస్క్ మీ and I will make the nations your inheritance, the ends of the earth your possession. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. భూమి ఆకాశమును సృజించినటువంటి దేవాది దేవుడు సమస్తానికి హక్కుదారుడు కదా. ఏదైనప్పటికీ కూడా ఆయన ఆధీనంలోనే ఉంది. అయితే రాజ్యాలన్నీ ప్రత్యక్షంగా కూడా దేవుని హస్తగతమయ్యేటువంటి గడియ సంపూర్ణంగా రాబోతూ ఉంది. అదేంటండి, సృష్టికర్త దేవుడే కదా, ఇంకా ఆయన హస్తగతం అవడం ఏమిటి అని మీరు అనొచ్చు. ఇక్కడ మాట్లాడిన మాట అర్థం చేసుకోండి. మనల్ని తనల్ని అడగమంటున్నాడు. జనములు నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా. భూమికి దిక్కులు 4, తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కుల అంతముల వరకు కూడా సొత్తుగా ఇస్తాను. అదేంటి, దేవుని సొత్తు మానవుడికి అనాదిలోనే ఇచ్చాడు కదా, ఆదాముకి అధికారం ఇచ్చాడు కదా. అయితే ప్రియులారా, ఆదాము తనకున్న అధికారాన్ని పోగొట్టుకున్నాడు. దుష్టుని చేత మోసగించబడ్డాడు. ఏదేను తోట నుంచి వెళ్ళగొట్టబడ్డాడు కూడా. ఇది మనకందరికీ తెలుసు. మానవుని చేత చేజిక్కించుకున్న అధికారాన్ని దుష్టుడు మరలా తిరిగి యేసు ప్రభుకి ఇవ్వటానికి ప్రయత్నింపచూచాడు. 40 దినాల ఉపవాస ప్రార్థనల తర్వాత కొండ మీద మాట్లాడుతూ శరీరాశ, లోకాశ, నేత్రాశ, జీవపు డంబాలను చూపిస్తూ, ఇవన్నీ నా హస్తగతంలో ఉన్నాయి, నాకొక్క నమస్కారం చేస్తే నీకు ఇస్తానంటున్నాడు. మనం వెనకడికి ఎప్పుడో విన్నట్లుగా అత్త సొమ్ము అల్లుడు దానవలాగా ప్రియులారా, దేవుని అధికారాన్ని మరలా తిరిగి దేవునికి ఇస్తాననేటువంటి ఫూలిష్ వర్డ్ దుష్టుడు వాడినట్లుగా మనం చదువుకుంటున్నాం. ఈ సమయంలో నువ్వు గ్రహించు, నువ్వెవరిని అడగటం కాదు, నన్ను అడుగుము అంటున్నాడు దేవుడు. సమస్తమును మనకివ్వగల సమర్థుడు ఆయన. నీకు స్వాస్థ్యంగా ఇచ్చేస్తాను ప్రజలే కాదు, భూదిగంతముల వరకు కూడా సమస్తాన్ని సొత్తుగా ఇస్తానంటున్నాడు. స్వాస్థ్యం అంటే సంపద, సొత్తు, అది నీ సొత్తే. దేవుడిచ్చింది ఏదన్నా సరే మనం సంపాదించుకున్న దానికన్నా గొప్ప విలువైందిగా మనం భావించాలి. అవును, నరుల రెక్కల కష్టము కంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం చాలా గొప్పదండి. దీన్ని గ్రహించిన వారు ప్రతి చిన్న విషయానికి దేవుని మీద ఆధారపడతారు, దేవుణ్ణి అడిగి సాధించుకుంటారు. ఏదైనప్పటికీ కూడా ఇవ్వగలడు, ఎందుకంటే ఆయన సార్వభౌముడు, సర్వాధికారి అని మనం గుర్తించాలి. మనకు తన సృష్టిని, తన సర్వస్వం మీద అధికారం ఇస్తున్నాడు. భవిష్యత్తులో కూడా మనం చేయబోయేది అదేనండి. ప్రభువుతో కలిసి పరిపాలన చేయబోతున్నాం. ఆయన ఏదైనా సరే చేయగలడు. ఉన్నదాన్ని లేనట్లు చేయగలడు, లేని దాన్ని ఉన్నట్లు రూపించగలడు ఆయన. ఎందుకంటే శూన్యములో నుండి సమస్త సృష్టిని సృజించినటువంటి దేవాది దేవుడు. ప్రభు శక్తిని మనం తక్కువ అంచనా వేయొద్దు. ఆయన అడుగుదాం, ఆయనకు అసాధ్యమైనది ఏముంది? అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా. అడుగు ప్రతివానికి ఇచ్చేవాడే కదా. ఏదో ఒకటిచ్చి మరొకటి ఇది అని సర్దుకో అని అనేవాడు కాదు కదా. నీకేది అవసరమో ఆయన అడుగు, ఆయన అనుగ్రహిస్తాడు. ఎంతవరకు ఇవ్వగలగాలో అంతవరకు ఆయన ఇస్తాడు. దేవుని శక్తిని గుర్తించి దేవుణ్ణి అమితంగా స్తుతిస్తూ దేవుని ద్వారా స్వాస్థ్యమును సంపాదించుకొందుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.